కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తీర్చిదిద్దడానికి ఇది సువర్ణ అవకాశంగా ఇవాళ కరీంనగర్ ప్రజలకు దక్కింది, పాలకవర్గం దక్కింది. దేశవ్యాప్తంగా కేవలం 17 ప్రాజెక్టులకు మాత్రమే ప్రభుత్వం ఆమోదించింది. ఆ 17 ప్రాజెక్టులో ఇలా కరీంనగర్ ఉంది. 17 ప్రాజెక్టులో 2 years బ్యాకే వరంగల్కి ఇచ్చారు. ఇలా సేతు బంధన్ కింద బ్రిడ్జ్ సంబంధించి తీగలగుట్టపల్లి బ్రిడ్జ్ 156 కోట్ల రూపాయలు సేతు బంధన్ స్కీమ్ కింద ఏ విధంగా చేర్చినామో కష్టపడి, ఇవాళ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్కీమ్ కింద కూడా అదే కష్టపడి అవకాశం లేకున్నా ఇబ్బందులున్నా కూడా కష్టపడి అధికారులను ఒప్పించి మెప్పించి ఈరోజు తమకు చేర్చడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఈసారి నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. 14 ఎకరాల ల్యాండ్ కావాలని చెప్పి నేను కోరడం జరిగింది. సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ ఈ 3 బెటాలియన్ సంబంధించి ఇక్కడ బెటాలియన్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఈ బెటాలియన్స్ ఏర్పాటు కోసము ల్యాండ్ ను మాకు కేటాయించాలని చెప్పి కోరిన వెంటనే నిన్న కేబినెట్ 14 ఎకరాల ల్యాండ్ ను కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ 3 బెటాలియన్ సంబంధించి ఇక్కడ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే చాలా సందర్భాలు దేశవ్యాప్తంగా అన్ని బెటాలియన్స్ నేను తిరిగినప్పుడు, వివిధ అభివృద్ది కార్యక్రమం కోసం పర్యటించినప్పుడు ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి కానీ, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఈ సిఐఎస్ఎఫ్ లో పనిచేసేటువంటి జవాన్లు గాని, బిఎస్ఎఫ్ లో పనిచేసే జవాన్లు గాని, అస్సాం రైఫిల్స్ లో పనిచేసే బెటాలియన్ పనిచేసే జవాన్లు గాని, వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఆ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. వాళ్ళ కుటుంబానికి దూరం అవుతున్నారు. దూరమై కుటుంబాన్ని చూసుకునే పరిస్థితి లేదు. ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఆ ఏరియాకే ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి. కాబట్టి ఈ ఏరియాలో మనకు సెంటర్ ఏర్పాటు చేస్తే వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్స్ ఈ ఏరియాకు అయ్యే అవకాశాలు ఉంటాయి, కుటుంబానికి దగ్గరే అవకాశాలు ఉంటాయి అని చెప్పి భావించే ఈరోజు ఈ 3 బెటాలియన్స్ ఏర్పాటు చేయడానికి సరే 3 2 వస్తాయా, 1 వస్తాయా, 3 వస్తాయా ప్రయత్నం అయితే చేస్తున్నాం. అది ఇంత స్థాయిలో ఇలా అభివృద్ది చేస్తూ వస్తున్నాం. ఇంకా చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. నేను గతంలో చెప్పిన చాలా మంది చాలా రకాలుగా మస్తుగా విమర్శలు చేస్తూ ఉంటారు. దాన్ని గతంలో చెప్పిన నేను ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి మంత్రంగా ముందుకు పోతామని చెప్పండి. సరే గతంలో ఎంత అభివృద్ధి చేసినా కూడా చెప్పుకునే అవకాశం మాకు రాలే. కానీ ప్రజలు వాస్తవాలు నమ్మి, మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో వాస్తవాలు నమ్మి ఇలా మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేషన్ ను మా భుజస్కంధాల మీద పెట్టడం, దాని ఒక గురుతర బాధ్యతగా భావించి మేము 840 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నిధుల వరద ఇదే విధంగా కొనసాగడానికి మేము ప్రయత్నం చేస్తుండడం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఈ అభివృద్దికి ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా అధికారులందరూ కూడా దీనిలో కష్టపడి పనిచేసినటువంటి జిల్లా కార్పొరేషన్ అధికారులు గాని, జిల్లా కలెక్టర్ గారు గాని, కమిషనర్ గారు గాని, ఇతర అధికారులు గాని, రాష్ట్ర స్థాయిలో అధికారులు గాని అందరూ కూడా కరీంనగర్ ప్రజల తరపున, కార్పొరేషన్ తరపున, పాలకవర్గం తరపున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే వాళ్ళకి కష్టపడి ఫైల్ మూవ్ చేయడము, రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపాదన పంపడము ఇవన్నీ కూడా చకచకా తాగినాయి. ఎందుకంటే ఏ ఒక్క 2 రోజులు ఆలస్యమైనా కూడా అక్కడ ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది. మరి నిరంతరం నేను వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నా. నేను గాని, మేయర్ గారు గాని, డిప్యూటీ మేయర్ గారు గాని నిరంతర పర్యవేక్షణలో ఉన్నాం. ప్రతిరోజు అధికారులతో సంప్రదింపులు, ఫైళ్లను మూవ్ చేయడము, అక్కడి ఫైళ్లు మళ్ళా తిరిగి వాపసు పంపడం, మళ్ళా తయారు చేసి మళ్ళా ఫైల్ పంపడము ఇది మామూలు విషయం కాదు. చాలా కష్టపడుతుంది. తెర వెనుక చాలా కష్టపడ్డాం. ఏదో 840 కోట్లు వట్టిగా అక్కడి చాలా కష్టపడితే ఈ 840 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా చేసుకునే అవకాశం ఉంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ గాని, పార్కింగ్ గాని, పార్క్స్ గాని, ఇంకా అనేక రకాల అభివృద్ది కార్యక్రమాలు చేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజు 1,39,00,000తోని ఇక్కడ భవన నిర్మాణాలు, అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించడం చాలా సంతోషం. కాబట్టి 50 కోట్ల అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ కి సంబంధించి రేపటి నుంచే పనులు ప్రారంభించబోతున్నారు. దాదాపు అన్ని డివిజన్లలో నాకు తెలిసి 50-60% రోడ్లు పూర్తయింది. ముఖ్యంగా శివారు ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. శివారు ప్రాంతాల్లో ఈ 840 కోట్లతోని
శివారు ప్రాంతాల్లో కూడా రోడ్స్ లేనటువంటి గల్లీ ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఫండ్స్ సరిపోకుంటే ఇంకా అదనంగా వేరే ఫండ్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ 50 కోట్లు వచ్చినాయి. ఇంకా 50 కోట్లు తీసుకోవడానికి ప్రతిమాలు పంపినాం మేము. ఇంకా 50 కోట్లు రావడానికి సరే 30 కోట్లు వస్తాయా, 40 కోట్లు వస్తాయా, అవి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి వస్తే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ చేయాలా, అన్ని రోడ్లు కూడా నిర్మాణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవైపు 840 కోట్ల రూపాయలు ఇవి, 70 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ ఫండ్స్ వచ్చినాయి, 50 కోట్ల రూపాయలు అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ కింద వచ్చింది, ఇంకా 30 కోట్లు వచ్చే అవకాశాలున్నాయి. అమృత్ కింద ఆల్రెడీ 279 కోట్ల రూపాయలు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా కరీంనగర్ అభివృద్ధికి దోహదపడే అవకాశాలున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా నిధులు తీసుకొస్తా. ఏ స్కీమ్ వచ్చినా కూడా దాన్ని కరీంనగర్ తో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఇతర మున్సిపాలిటీస్ కూడా ఇతర ఏ స్కీమ్ ఉన్నా కూడా దాన్ని చేర్చే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. లోన్ ఫెసిలిటీ ఉంటుంది. లోన్ ఫెసిలిటీ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మంచిగా ఇస్తూ లోన్ ఫెసిలిటీ ఇస్తుంది. దానికి అవకాశం ఇచ్చారు మనకు. మనం 3 ప్రయత్నం చేస్తున్నాం. దానిలో 1 ఇస్తారా, 2 ఇస్తారా, 3 ఇస్తారా తెలియదు. కానీ ఏదో ఒకరి వద్ద గ్యారెంటీ పట్టుకొస్తా. 3 పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తా. 3 రావాలనే ప్రయత్నం. కానీ 3 తీసుకొస్తే చాలా సంతోషం మనకు. 3 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫండ్స్ మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు అన్ని రకరకాల ప్రతిపాదన దానికి మనం ఇష్టానుసారంగా చేసుకునే అవకాశం లేదు. కొన్ని గైడ్ లైన్స్ ఉండేవాడికి వాటి ప్రకారం మనం ముందు వైపు చేస్తాం. పోయినసారి స్మార్ట్ సిటీ నిధులు మొత్తం వెచ్చించడం జరిగింది. దాన్ని ఎక్కడ దాన్ని ఆపే ప్రయత్నం జరగలేదు. మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ అయింది. అందుకే కరీంనగర్ రోడ్స్ గిడ్స్ అన్ని మనకు కనబడుతున్నాయి. వాళ్ళ ఆ అభివృద్ధి విషయం కరీంనగర్ ప్రజలు మనం గెలిపించింది. ఇప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గుండె మీద చేసుకొని చెప్పాలి. ధాన్యం కొనుగోళ్ల కోసం నిధులు వెచ్చించేది రాష్ట్ర ప్రభుత్వ పైసలా, కేంద్ర ప్రభుత్వ పైసలా చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు లేని ఇప్పుడు కొత్తగా ఈసారి కొనాటదా కేంద్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వము మధ్యవర్తిత్వం వహిస్తుంది. సుధీల్దాడు పైసలు గాని, గోన సంచి పైసలు గాని, అక్కడ లేబర్ పైసలు గాని, ట్రాన్స్పోర్టేషన్ పైసలు గాని, చివరకు అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్లకు కూడా ఖర్చు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దీంతో పాటు గోడౌన్లలో స్టోరేజ్ కోసం కూడా పైసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించేది కూడా కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఇది వాస్తవం. ఇది ఒక తెలంగాణ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేయడంలో, ప్రణాళిక తయారు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇలా మేం చెప్పడం కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే క్షమాపణ చెప్పాడు. వాళ్ళ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేనే క్షమాపణ చెప్పాడు. మేము దానికి సమాధానం వాళ్ళే చెప్పుకోవాలి. కాబట్టి జరిగింది ఏదో జరిగిపోయింది. భేషజాలకు పోకుండా నా విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విమర్శలు ప్రతి విమర్శలు మానేసి ఇప్పటికైనా అందరు కలిసి సమన్వయంతోని అందరి సూచనలు సలహాలు పాటించి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు ప్రారంభించి రైతులకు ఇబ్బంది కాకుండా కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. భేషజాలకు పోవద్దు. ఎవరిచ్చే సూచనలు తీసుకోండి. దానిలో మంచి సూచనలుంటే పాటించండి, సలహాలుంటే పాటించండి. రైతులు నష్టపోకుండా ప్రతి గింజ కొంటాను మాటించిన కాబట్టి ప్రతి గింజ కొనండి, బోనస్ ఇవ్వండి. ఇస్తే రైతులు సంతోషంగా ఉంటారు. ఇలా మేము మిమ్మల్ని విమర్శించాము, మీరు మళ్ళా మమ్మల్ని విమర్శడు, ఈ టైం పాస్ పాలిటిక్స్ వద్దు. సరే, విపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అన్నప్పుడు రైతులకు అండగా అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకు సమస్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. దాన్ని ప్రభుత్వము సానుకూలంగా స్వీకరించాల్సిన బాధ్యత ఉంది. బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏం జరిగింది, ఎక్కడ ఇబ్బందులు వచ్చినాయి, ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, దాన్ని గుర్తించి ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ కొనుగోలు ప్రారంభించాలి. ఇలా మా రాష్ట్ర అధ్యక్షుడి గారి నేతృత్వంలో శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద అన్ని కొనుగోలు కేంద్రాలను ఇలా సందర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం తీసుకు సమస్య తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ విమర్శలు 10 విమర్శలు కాకుండా